అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. రాజకీయ పార్టీలల్లా లీడర్లు అలిగితే పెద్దగా పోయేదేం లేదు, కానీ పార్టీల మీద పబ్లిక్ అలిగితేనే అంతా తారుమారైతుంటది. అందుకే ఎప్పుడైనా సరే లీడర్ సాబులు పబ్లిక్ ను అల్గకుండా చూసుకోవాలి. ఎంత పెద్ద లీడర్ అయినా సరే పబ్లిక్ నడుమ తిరుగుతూనే ఉండాలి. అందుకే కావచ్చు 1వ తారీఖు వచ్చిందంటే చాలు ఏపీ సీఎం బాబు సారు పల్లెబాట పడుతుండు. ఇగో ఈసారి ఎక్కడికి పోయిండో చూడుండ్రి. 1వ తారీఖు అచ్చుడే ఆలస్యం, సారు ఏదో ఊరికి బండి కట్టాల్సిందే, పబ్లిక్ను పాయిరంగా అరుచుకోవాల్సిందే. జనాలకు తన చేతులతో పింఛన్లు పంచితేనే సీఎం సారుకు మనసు నిమ్మలమయ్యేటట్టున్నది మరిగా. అందుకే పేదల సేవలు అని ఓ కార్యం పెట్టుకొని తొలుత సంది కట్టు తప్పకుండా పబ్లిక్ నడమకు పోతాండు. గిట్లనే ఈసారి నెల్లూరు జిల్లాలో ఉన్న పున్నపు వారి పాలెం పోయిండు ముఖ్యమంత్రి. పింఛన్ పైసలు పంచిపెట్టి పబ్లిక్ మంచి చెడ్డ అరుచుకున్నాడు. సర్కారు అన్ని తీర్ల సాధిస్తుంది, ఏం ఫికర్ చేయకుండా అన్నట్టు ధైర్యం చెప్పిండు. ఇక పెద్ద మీటింగులో పాత సర్కారు వాళ్ళ మీద పొరక ముచ్చట్లే నడిచినాయి. నన్ను జైల్లో పెట్టాడని కాదు, నాకు నేను పెట్టాలని కూడా 1 నిమిషం పని, అంతే కదా. పెట్టాలని టైం పడుతుందా? నాకు 1 నిమిషమే కదా, నాకు చేత కదా, నాకు అనుభవం లేదా. కానీ నా ఉద్దేశం అది కాదు. ఈ రాష్ట్రం ఇప్పటికే నష్టపోయాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మళ్ళీ మీకు న్యాయం జరగాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. అంతేకాదు కులాల నడమ సిచ్చులు పెడతాండ్రు, కుంపట్లు పెట్టి చలిగా ఆసుకుంటాండ్రు అని ఎగసి పార్టీ వాళ్ళ మీద ఎత్తెత్తి పోసిండు ముఖ్యమంత్రి. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేస్తే పోలీసులకు కూడా రోషం వస్తుంది. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి జరిగితే నేను ముందు ఒక సిట్టేసి యాక్షన్ తీసుకుంటాను కూడా పెట్టాను. కానీ మీరు చూస్తే ఇద్దరు కాపులైతే కులముద్ర పెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆయన కూతుర్లు ఏం తప్పు చేశారని అడుగుతున్నాం. కూతుర్ల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళు మనుషులని నేను అడుగుతున్నా. గట్ల నడిచింది సీఎం సార్ ముచ్చట. ఇంకో దిక్కు ఏపీలకి నడమ పంక పార్టీ వాళ్ళ జోరు కూడా పెరిగింది. తాపకో పంచాది ముంగటేసుకొని లీడర్లంతా రోడ్డు ఎక్కుతాండ్రు. అటు మాజీ సీఎం జగన్ సార్ కూడా తాడో పేడో తేల్చుకుందాం అన్నట్టు మాట్లాడుతుండు. ఇక చూడరే మళ్ళోసారి మావి గన్ను ముచ్చట మస్తు గట్టిగా చెప్పిండు. మా నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద బ్యాటిల్ Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. గాదా అన్నట్టు వచ్చే ఎలక్షన్లలో అమరావతికి మావి అనుకున్నాడు పోటీ పెడదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం అన్నట్టు సై అంటే సై అన్నట్టే మాట్లాడిండు మాజీ ముఖ్యమంత్రి. ఏపీకి రాజధాని మావిగన్ అని చెప్పే ఎలక్షన్లకు పోతారట. ఏమైనా వెనకకు తగ్గేదేలే అన్నాడు జగన్ సారు. మరిగా ఇప్పటికే వచ్చే ఎలక్షన్ల నాటికి అమరావతికి ఓ రూపు తీసుకురావాలి అని సర్కారు వాళ్ళు తీరొక్క తీర్ల తిప్పలవాడుతుండ్రు. అంతరాల మీద అంతరాలు, పెద్ద పెద్ద భవంతులు కడుతుండ్రు. అటు చూస్తే మేము వస్తే మావిగానే ఏపీకి రాజధాని అంటాడు మాజీ ముఖ్యమంత్రి. ఏమవుతుందో ఏమో చూడాలి. ఏమైనా తెలంగాణలో నడిచినట్టే ఏపీలో చూద్దా సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ కయ్యం గట్టిగానే అవుతుంది ఇప్పుడు.